సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క హృదయపూర్వక నామములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపమును బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి ఇటుగా కలుసుకుని ఉన్నాం. నిజంగా మనం బ్రతికున్నామంటే అది మన దేవుని యొక్క మహాకృపను మనం భావించుకోవాలి. ప్రియులారా, మనము దానియేలు గ్రంథము బుక్ స్టడీ మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయం వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. ఈ రోజు ఈ ఎపిసోడ్ మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయం మొత్తం నేర్చుకుందాం అండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం నేర్చుకుందాం. ఒకసారి మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఏం నేర్చుకుందాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొకసారి మనము రాజు అయిన నెబుకద్నెజరు ఒక కళ కన్నా మనం చూసాం. ఆ కళలో ఒక పెద్ద ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ 4 లోకాలతో చేయబడుతుంది. ఆ కళభావం అర్థం కాక తన అందరినీ తన రాజ సంస్థానం ప్రతి ఒక్కరిని పిలిపించి అడిగినప్పుడు ఎవరికో సమాధానం చెప్పలేకపోతే ఆ కళ యొక్క భావం చెప్పలేని పరిస్థితిలో దేవుడు దానియేలు వాడుకొని దానియేలు ద్వారా ఆ కళ భావాన్ని రాజు అయిన నెబుకద్నెజరుకు చెప్పడం జరుగుతుంది. ఆ కళభావం ఏంటో, అది దేనికి సంబంధించిన మనం ఆల్రెడీ గత ఎపిసోడ్లో మొత్తం చూసాం. అది ఆ ప్రతిమ అనేది 4 రాజ్యాలు సూచిస్తుందని, చేతి సహాయం లేకుండా తీయమని రాయి ఏదైతే ఉందో అది క్రీస్తు ప్రభుని సూచిస్తుందని, అంటే క్రీస్తు ప్రభు స్థాపించబోయే దేవుని రాజ్యము లేదా సంఘము దాని గురించిన ప్రస్థానం ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్ చెప్పడం జరిగింది. ఎవరైతే కొత్తగా వీడియో చూస్తే మీరు గత ఎపిసోడ్ కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి, మీకు ఇంకా పూర్తిగా క్లారిటీ వస్తుంది. అలా చెప్పిన తర్వాత దానియేలుని హెచ్చించి తన సంస్థానంలో మంచి స్థాయిలో మంచి పొజిషన్ లో రాజు తర్వాత స్థాయిలో దానియేలుని కూర్చోబెట్టడం మనం చూసాం. అక్కడితో మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం పూర్తిగా ముగుస్తుందండి. ఇప్పుడు మనం 3వ అధ్యాయం వెళ్ళిపోదాం అండి. చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి రోజు చదువుకుంటే, రాజు యొక్క నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. అయితే ప్రియులారా, మనం మొదటి వచ్చిన ఆలోచన చేయగలిగితే వాస్తవానికి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 3వ అధ్యాయము ఆ రెండింటికి మధ్య కూడా ఇంచుమించు 10 నుంచి 12 సంవత్సరాలు గ్యాప్ ఉంటుందండి. అంటే అధ్యాయులు వెంబడే ఉంటది, కానీ మనం ఆ మధ్య కాలం గమనిస్తే ఇంచుమించు ఒక 10 నుంచి 12 సంవత్సరాలు మధ్యన భేదం ఉన్నట్టు మనం ఆలోచించాలండి. అయితే రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి, రాజుకు ఒక తలంపు వచ్చింది. ఆ తలంపులో భాగంగా ఒక పెద్ద బంగారు ప్రతిమ చేయించారండి. అంటే బంగారు ప్రతిమ అంటే పూర్తిగా బంగారంతో చేయబడలేదు, కాకపోతే బంగారంతో అంటే పైపోత ఏదైతే ఉందో బంగారం పైపోత మొత్తం అంటే విగ్రహం పైపోత అంతా కూడా బంగారంతో చేశారని అర్థం చేసుకోవాలండి. బబులోను దేశంలో దురాయన మైదానంలో దాన్ని నిలువబెట్టించను. అక్కడ ఒక ప్రదేశం మెన్షన్ చేయబడింది, దురాయనం. అంటే దురాయనం బహుశా అది ఎక్కడో తెలియదు, కానీ ఆ బబులోను సంస్థానంలో ఆ బబులోను రాజ్యంలో దేశంలో అదొక ప్రదేశంలో ఆలోచించుకోవచ్చు, మైదాన ప్రదేశంలో ఆలోచించుకోవచ్చు. ఆ ప్రదేశంలో దాన్ని నిలువబెట్టించినట్టండి. అంటే రాజు పెద్ద ప్రతిమ ఒకటి చేయించి ఆ ప్రతిమని దురాయను మైదాన ప్రదేశంలో నిలువబెట్టించాడు. అయితే ఆ ప్రతిమ యొక్క ఎత్తు వెడల్పు ఆ వచనంలో ఉంటదండి. మొదటి అధ్యాయంలోనే అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పుని ఉండెను. 60 మూరల ఎత్తు అంటే ఎంత అంటే ఇంచుమించు మనకి 90 అడుగులు ఎత్తటండి. 90 అడుగులు ఎత్తు గొప్ప విగ్రహము. వెడల్పు ఎంత అంటే 6 మూరల వెడల్పు అంటే 9 అడుగులు ఇంచుమించు. అంటే 9 అడుగుల వెడల్పు 90 అడుగులు ఎత్తు గల గొప్ప ప్రతిమ ఒకటి రాజు చేయించడం జరిగింది. వాస్తవానికి ఆ రాజు కళ్ళలో మన ఒక పెద్ద ప్రతిమ కనబడుతుంది కదండి. బహుశా దాన్ని ఉద్దేశిస్తూ ఆ తలంతో చేయి ఉండొచ్చేమో అని ఆలోచించుకోవచ్చు. అలా విగ్రహం చేసేది బాగానే ఉంది. 2వ వచనం వెళ్ళిపోతే, రాజుకు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమకు ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా. అయితే పిల్ల 2వ వచనం ఆలోచిస్తే 2వ వచనంలో
రాజుకు నెబుకద్నెజరు అక్కడ ఒక 7 కేటగిరీలు ఉంటాయండి. అధిపతులు అంటే ఆ సంస్థలో పనిచేసే ప్రముఖులందరూ కూడా ఇంచుమించు 7 కేటగిరీలు విభాగిస్తే వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఏదైతే మన లిస్ట్ చదవబోతున్నామో అంతా కూడా అలా పెద్ద నుంచి చిన్న అంటే అవరోహణ క్రమంలో రాయబడి ఉందని. మెయిన్ ప్రముఖ వ్యక్తి తర్వాత ఆయన కింద అలా అంటే ప్రథమ వ్యక్తి నుంచి వాళ్ళ కింద అధికారుల వరకు అలాగా లిస్ట్ అంతా అక్కడ ఇవ్వడం జరిగిందని. మొదటగా అధిపతులు అంటే రాజు తర్వాత అంత పేరుగాంచిన అధిపతులు, సంస్థానాలు పనిచేసిన అధికారులు అంటే అధిపతులు అండి. సేనాధిపతులు అంటే సైన్యాధ్యక్షులు. సంస్థానాధిపతులు మొత్తం సంస్థాన వ్యవహారాలు చూసుకునే వ్యక్తులు. మంత్రులు వీళ్ళందరూ దానికి సంబంధించిన వ్యక్తులే. అధిపతులు 1, సేనాధిపతులు 2, సంస్థానాధిపతులు 3, 4 మంత్రులు, 5 ఖజానాదారులు, 6 ధర్మశాస్త్ర విధాయకులు అంటే వాళ్ళకు కూడా ధర్మశాస్త్రం ఉండేది. వాళ్ళు కూడా వాళ్ళకు మతం ఉంటది కదా, ఆ మతాన్ని అవలంబించేవారు అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆకన్నా న్యాయాధిపతులు మొత్తం 7 కేటగిరీలు ఉన్నారు. వాళ్ళు మాత్రం కాకుండా సంస్థానంలో ఎవరైతే ఆధిక్యము వహించేవారు వాళ్ళందరూ కూడా సమకూర్చి ఒక దగ్గర పేర్చి రాజుకు నిలువ పెట్టించే ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును తన దూతలకు పంపించినగా. ప్రతిమ తయారు చేసేటో తర్వాత ఆ ప్రతిమని ప్రతిష్ఠించే రోజు రాబోతుంది. ఆ రోజుకే వీళ్ళందరినీ కూడా రాజు రప్పించడానికి తన దూతల్ని తన మెసేజ్ పంపడం జరుగుతుంది. 3వ వచనంలో ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టిన ప్రతిమ ఎదుట నిల్చుండిరి. అయితే రాజు ఎవరినైతే ఆహ్వానించాడో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ ప్రతిష్ట రోజున వాళ్ళందరూ కూడా కూడి ఆ ప్రతిమ దగ్గర నిల్చోవడం జరిగిందని. మరి రాజు ఆజ్ఞ కదండి, రాజు ఖచ్చితంగా చేయవలసిందే. మరి ఎవరు కూడా నేను చేయను అనడం లేదని. 4వ వచనంలో ఇట్లా ఉండగా ఒక దూత చాటించింది ఏమనగా, జనులారా, దేశస్తులారా, ఆయా భాష మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపించిక సకల వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు రథం ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఒక దూత ఏమో రాజు ఆజ్ఞను బట్టి మొత్తం ఇది మన పల్లెటూరులో దొండోర వేస్తారు కదండి, ఆ విధంగా దూత మొత్తం దేశం మొత్తం మీద చాటించింది ఏంటంటే, జనులారా, ప్రజలారా, దేశస్తులారా, ఆయా భాష మాట్లాడేవారులారా. అంటే వాస్తవం మనకి ఏం అర్థమవుతుందంటే చాలా రాజ్యాలు జయించారు కాబట్టి ఒకే భాష వ్యక్తిలో లేరు. అనేక రకాల భాషలు మాట్లాడేవారు, అనేక రకాల జాబులు గలవారు, బబులోను సామ్రాజ్యాలు ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటే ఆజ్ఞ అంటే ఇది దూత ఆజ్ఞ కాదు, రాజు ఇచ్చిన ఆజ్ఞనే రాజుగారిలాగా మాట్లాడుతున్నాడు దూత. ఏంటంటే బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనీ ఇవన్నీ కూడా వాయిద్య పరికరాలండి. వాయిద్య పరికరాలు. బాకా అంటే దాన్ని ఇంగ్లీష్ లో హార్న్ అంటారు. హార్న్ అంటే అదొక పరికరం. మన ఇప్పుడు ఈ కాలంలో ఎలాగంటే ఒక పెద్ద గొట్టంలాగా వంపు తిరిగి ఉంటుందండి, అది సౌండ్ వచ్చే బాకా అంటారు. బాకా అంటే పెద్ద సౌండ్ వస్తుంటది. తర్వాత పిల్లంగ్రోవి అంటే దాన్ని ఇంగ్లీష్ లో పైప్ అంటారు. అది ఇంచుమించు ఎలాగంటే మన ఫ్లూట్ టైప్ లాగా ఉంటుందని. ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన పని లేదు, మీకు అర్థం కూడా చెప్తాను. పెద్ద వీణే, సింఫోనియా, వీణే. పెద్ద వీణే, సింఫోనీ, వీణే 3 కూడా ఒకే టైప్ లాగా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్. అంటే మన ఇండియాలో అంటే వీణ టైప్ కాదు, కానీ వీణలాగే ఆ తాడులు దాన్ని ఒక రకంగా ఎత్తుగా ఒక కర్ర మధ్యన విలులాగా ఒక కర్ర ఉంటే వాటి మధ్యన సన్న తాడులాగా పెట్టేసి వాటిని వాయిస్తారండి. ఇంచుమించు 3 వరకు ఒక్క కేటగిరీ చెందినవి. వీణ టైప్ లాగా ఉంటుంది. అంటే ఆ ఆకారం కాకుండా వేరే డిఫరెంట్ షేప్స్ లో ఉన్న వీణని అర్థం చేసుకోవచ్చు అండి. విపంచంగా అంటే దాన్ని బ్యాగ్ పైప్ అన్నారు. అది కూడా ఇంచుమించు ఫ్లూట్ టైప్ లో పెద్దగా ఉంటే అదొక ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ కూడా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఇవన్నీ కూడా
సకల విధములకు బాధ్యతలు మీకు వినబడినప్పుడు రాజుకు నిబంధించు నిలువబెట్టించిన బంగారు ప్రతిబంధతో సాగిపడి నమస్కరించుడి. అసలు విషయం ఏంటంటే, రాజు ఆజ్ఞ ఏంటంటే, ఎప్పుడైతే ఈ మ్యూజిక్ సౌండ్ వస్తుందో, సౌండ్ వినబడిన వెంటనే మీరు అందరూ ఏం చేయాలట, జనాలందరూ కూడా, జనాలతో పాటు మొత్తం రాజు సంస్థ నివసించే ప్రతి అధిపతి కూడా, వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటంటే, ఆ బంగారు ప్రతిమ ఏదైతే ఉందో దాని ఎదుట సాగిలపడి నమస్కరించాలట. బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. నమస్కార పదం ఇక్కడ రాయబడిన తెలుగులో దాన్ని పూజించాలని అర్థం చేసుకోవచ్చు, ఆరాధించాలని కూడా అర్థం చేసుకోవచ్చు అని. శాఖ అనే పదం వాడబడింది, అంటే ఇంచుమించు అలాంటి పదమే. అయితే మీకు పాయింట్ అర్థం అవ్వాలి. ఆ ప్రతిమ ఏంటంటే పెద్ద ప్రతిమ చేయించాలనుకున్నాం కదా, వాస్తవానికి అయోధ్యంలోని ఆ రాజు ఒక సందర్భంలో మాట ఏమంటాడంటే, నేను నిలువబెట్టిన నా దేవత ప్రతిమ పదం వాడుతారండి. పద్నాలుగు వరుసగా మాట ఉంటుందండి. ఇది మనం ఆల్రెడీ ఆలోచిస్తాం. శబ్దలకు మేషకు అభినకు మీరు నా దేవతను పూజించలేదని అని పదం ఉంటుందండి. అంటే అక్కడ పెట్టిన ప్రతిమ ఏంటంటే దేవత, అంటే బబులో ఉన్న దేవత పూర్తిగా అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా పూజించలే పదం ఆడారు, చూసారు అక్కడ. అంటే ఇక్కడ నమస్కరించడం పూజించడం ఒకటేనండి. వాస్తవానికి బబులోనీయులు కూడా, అంటే వాళ్ళు రోమన్ టైప్ లేదా చక్రవర్తి ఆ టైంలో ఉండేది కాదు, కానీ వాళ్ళు కూడా మతాలు ఉన్నాయి, వాళ్ళు కూడా దేవతలు దేవుళ్ళు ఉండేవారు. వాస్తవానికి వాళ్ళొక దేవుడు మార్దూక్ అంటారండి. మార్దూక్ అని ఒక దేవుడు ఉన్నాడండి. వాళ్ళు ఎక్కువ మార్దూక్ అనే దేవుడిని ఎక్కువ కొలిచేవారు బబులోనీయులు. వాళ్ళు కూడా విగ్రహార్థకులు వాళ్ళు కూడా. అంటే రాజు తన విగ్రహం కాదు కానీ తన దేవత విగ్రహం పెట్టించాడు అనే విషయం అర్థం అవ్వాలి మనకి. తర్వాత అది ఆజ్ఞ, ఖచ్చితంగా అందరూ కూడా సాగిలపడి నమస్కరించేది. 6వ వచనం, సాగిలపడి నమస్కరించిన వాడు మండుతున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఎవరైతే నమస్కరించలేదో వాళ్ళని వెంటనే రాజు ఏం చేస్తారంటే మండుతున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. పెద్ద అగ్నిగుండం తయారు చేయబడింది, అగ్నిగుండంలో వెంటనే వేయబడుతుంది. అది శిక్ష. రాజాజ్ఞ ప్రకటించబడింది. రాజాజ్ఞ ఎవరు విధేయత కాదో వాళ్ళకి శిక్ష కూడా వేయబడుతుంది వెంటనే. వాస్తవానికి ఆ మండుచున్న అగ్నిగుండం బహుశా ఆ బంగారు విగ్రహం ప్రతి అయితే వాడబడిన మన బంగారం అంటే వాళ్ళు దాన్ని కాల్చాలి కదండి. బహుశా ఆల్రెడీ ముందే అవన్నీ కొలిమి తయారు చేసి ఉండొచ్చేమో ఆ విగ్రహం కట్టించడానికి. కానీ లేకపోతే ఆ కాలంలో మరి భవనాలు కట్టాలన్నా, లోహాలు ఏమైనా కరిగించాలన్నా అగ్ని అవసరం కాబట్టి ఆల్రెడీ ముందే అవన్నీ డిసైడ్ అగ్నిగుండం ఫిక్స్ చేస్తూ ఉంటారు. తర్వాత దాన్ని ఎలాగ వాడుతున్నారంటే ఎవరైతే శిక్షగా కూడా వాడుతారని అక్కడ చెప్పడం జరుగుతున్నాను. శిక్షగా కూడా వాడుతారని అక్కడ చెప్పడం జరుగుతున్నాను. వాస్తవానికి బబులోనీయులు వాళ్ళు శిక్షని ఎలా విధిస్తారంటే క్లియర్గా, ఎవరైనా తప్పు చేస్తే రాజుకి వ్యతిరేకంగా నడిస్తే వాళ్ళని తీసుకెళ్లి అగ్నిలో కాల్చి వేస్తారండి. అది బబులోనులు విధించే శిక్ష. ఉదాహరణకి ఒక మాటలో ఇర్మీయా గ్రంథము మనం ఒకసారి తిరిగేద్దాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము చదువుకుంటే అక్కడ ఇద్దరు అబద్ధ ప్రవక్తల్ని అలాగే చేసినట్టు గ్రంథంలో వచ్చిన ఒక రిఫరెన్స్ మనకు కనబడుతుందండి. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 21 చదువుకుంటే, నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించే కోలయ కుమారుడైన ఆహాబు గూర్చి, మయసేయ కుమారుడైన సిద్కియాను గూర్చి ఇశ్రాయేలు సైన్యానికి అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆలకించుడి, వారు ఇశ్రాయేలులో దుర్మార్గం జరిగించు, తమ పొరుగువారి భార్యలు వ్యభిచరించు, నేను వారికి ఆజ్ఞాపించిన అబద్ధ మాటలను నా నామం బట్టి ప్రకటించి వచ్చిరి. నేనే సంగతి తెలుసుకునే వారిని సాక్షిగా ఉన్నాను కాగా, బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించున్నాను. మీరు చూస్తున్న కదా వారిని హతం చేయను. అంటే ఒక ఇద్దరు అబద్ధ ప్రవక్తలు ఆనాడు ప్రవచించే వారిలో వాళ్ళని రాజుకి అప్పగిస్తాను, వాళ్ళు ఏ విధంగా చనిపోతారో దేవుడు అంటున్న సందర్భం. ఆ ఇద్దరు వ్యక్తుల పేరు ఏంటంటే సిద్కియా ఒకడు, తర్వాత ఆహాబ్ అనే వ్యక్తి. అంటే ఇద్దరు ప్రవక్తలు, అబద్ధాన్ని బోధించే ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఆనాడు పనిచేశారు కదా సిద్కియా టైంలో, రాజు టైంలో. వీళ్ళని హతం చేస్తని చెప్పే సందర్భంలో అక్కడ మాట ఏమంటుందంటే 23 చదువుకుంటే, చెరపట్టబడి బబులోను యూదా వారు బబులోను రాజు
అగ్నిలో కాల్చిన సిద్కియా బలిను ఆహాబు బలిని యెహోవా నేను చేయను గాక. అంటే వాళ్ళిద్దరిని కూడా ఆల్రెడీ ఆహాబు నెబుకద్నెజరు కాల్చి వేశాడు, అగ్నిలో కాల్చి వేశాడు. అంటే మనకి పాయింట్ ఏమర్థం అంటే ఆనాడు శిక్షలు ఎలాగుండవంటే ఎవరైతే రాజు వ్యతిరేకాలతో అందరూ కూడా అగ్నిలో వేసి కాల్చేవాడు. ఆ శిక్ష ఆల్రెడీ ఇద్దరు జరిగారు, అలా జరగబడ్డాయని మీకు కూడా జరగబోతుందని యెహోవా దేవుడు ఇర్మీయా గ్రంథంలో రాయమన్నమాట. జస్ట్ మనం ఆలోచించామంతే. తర్వాత ఆలోచిద్దాం. 7వ వచనంలో సకల జనులకు బాకా పిల్లంగురవి పెద్ద వీణే సుంపున విపంచక సకల విధములకు వాద్యములు వీణ వినపడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాష మాట్లాడవారు సాగిపడి రాజుకు నిలబడి బంగారు నమస్కారము చేసిరి. వెంటనే మీటింగ్ స్టార్ట్ అయింది, ప్రతిష్ట అవుతుంది. ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో మొత్తం ఆ దేశ జనులు దేశస్థులు ఆయా భాష మాట మొత్తం అందరూ సాగిలపడి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నమస్కారం చేశారు. రైట్. తర్వాత 8వ వచనంలో ఆ సమయంలో కల్దీయులు కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండములు చెప్పి 8వ వచనంలో చదువుకుంటే ఆ సమయం ముందు ఆ టైంలో అందరూ మొక్కుతూ అందరూ పూజ చేసినప్పుడు అందరూ తల వంచినప్పుడు అందరూ సాగిలపడినప్పుడు ముగ్గురు వ్యక్తులు మటుకు నించుని ఉన్నారట అండి. వాళ్ళు సాగిల పడట్లేదు, పూజించట్లేదు. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, 100 మందిలోని అందరూ నీళ్ళు వచ్చేసి ముగ్గురు వ్యక్తులు నించుంటే పరిస్థితి ఎలాగ ఉంటుందండి. అందరూ కూర్చొని పొజిషన్ లో ఉంటే ఒక ముగ్గురు నించుని ఉంటే ఆ ముగ్గురే ప్రత్యేకంగా కనబడతారు. ఎందుకంటే అందరూ కింద పడుకుని ఉంటారు, ఈ ముగ్గురు కనబడుతుంటే ఈ ముగ్గురు స్పష్టంగా కనబడతారు కదా. అలాగా కల్దీయులు అంటే ఎవరు మనం ఆలోచించాం. కల్దీలు అంటే ఇప్పుడు బబులోను దేశంలో కల్దీలకు పిలబడ్డారు. ఈ సందర్భంలో కల్దీలు అంటే జ్యోతిష్కులు. అలాగే దాని 2వ అధ్యాయంలో కల్దీ పిల్లలు పెంచి అంటారు రాజు నెబుకద్నెజరు కాలం వచ్చినప్పుడు వీళ్ళందరూ అంటే జ్యోతిష్కులు అర్థం చేసుకోవాలని. వీళ్ళందరూ కూడా యూదుల పైన కొండ చెప్పడానికి వీళ్ళకి యూదులు అంటే పడదండి. వాస్తవానికి వీలే కాదండి. యూదులంటే సాధారణంగా ఇతర దేశాలు పడదండి. మనకంటే యూదులు ప్రత్యేకంగా ఉంటారు కదండి. వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కానీ వీళ్ళ యొక్క మత సిద్ధాంతం వేరేగా ఉంటాయి కాబట్టి బయటకి ఇలాంటి నచ్చడం నన్ను. అందుకే ఇస్తే గ్రంథం కూడా మనం చదువుకుంటే హామాన్ అనే వ్యక్తి వాళ్ళకి నచ్చదు యూదులు అంటే. ఇస్తే పిన తండ్రి వీళ్ళు అంటే నచ్చదండి హామానికి. అందుకే వీళ్ళ మీద కొండ చెప్తుంటారు వాళ్ళకి. అదే విధంగా ఇక్కడ కూడా కొన్ని కల్దీయులు రాజు దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే రాజు చిరకాలం చూసిన కాక రాజు సూచిస్తూ అంటారన్నమాట. 10వ రాజా తాము ఒక కథ నియమించి తిని ఏదనగా బాకాను పిల్లంగ్రముని పెద్దవీరును వీరిని విపంచక్ర సోంపుని సకలను వాద్యధ్వనులను వీరు ప్రతివాడు సాగిపడి బంగాపతి నమస్కారం చేయబడను. సాగిపడి నమస్కరింపవాడు ఎవడో మనుషుని అగ్నిలో వేయబడను. మళ్ళీ ఎంత మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, సౌండ్ వచ్చినప్పుడు వీళ్ళగా అందరూ నమస్కారం చెయ్యాలి, లేకపోతే అగ్నిలో వేయబడతారు మీరు చెప్పారు కదా అని చెప్తూ 12వ రాజా తాము శద్రకు మేషకు అభిజ్ఞగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాచకార్యాన్ని విజయించి నియమించి ఆ మనుషులు తమ నాగరికం లక్ష్య పెట్టలేదు, తమ దేవతను పూజించలేదు, తమ నిలువబెట్టించిన బంగార ప్రతిమకు నమస్కరించలేదని అనేది. అయితే ఇప్పుడు మనం చదువుకుంటే ఈ ముగ్గురు వ్యక్తులు శద్రకు మేషకు అభిజ్ఞకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఈ ముగ్గురు ఎవరు అంటే యూదుల నుండి వచ్చిన దాని స్నేహితులు. వాళ్ళ అసలు పేరు కూడా ఆలోచించాం. వాళ్ళ అసలు పేర్లు హనన్య, మిషాయేలు, అజర్య. వీళ్ళని పెట్టిన బబులోని పేర్లు శద్రకు మేషకు అభిజ్ఞకు. అయితే ఆ ముగ్గురు కూడా మీరు నిలబెడుతున్న బంగారం మొక్కట్లేదు, పూజించట్లేదు అని కొండ చెప్పడం స్టార్ట్ చేస్తారు. కొండ నిజంగా జరిగింది, వాళ్ళు నిజంగా ముగ్గురు కూడా రాజు ప్రతిష్ఠించిన ఆ దేవతకు మొక్కలేదు, పూజించట్లేదని. వాస్తవానికి ఈ సందర్భంలో దాని కనబడ్డాడు, దాని దగ్గర అక్కడ కనబడ్డాడు. బహుశా ఎందుకు కనబడలేదు మనకి 2 సందర్భాలు ఆలోచిస్తే బహుశా దానిల గారు అక్కడ ఉండి ఉండకపోవచ్చు, లేకపోతే వేరే ప్రదేశంలో ఉండొచ్చు అండి. రాజు వ్యవహారంలో వేరే ప్రదేశంలో వెళ్ళి ఉండొచ్చు. అదొక కారణం అనుకుంటే, రెండో కారణము బహుశా దానిని కూడా అక్కడ ఉంటే ఆయన నిజంగా మొక్కకుండా ఆయన కూడా వీళ్ళు ముగ్గురులాగా ఆయన కూడా మొక్కకుండా ఉండొచ్చు అండి. ముగ్గురు ఒకే టైప్ ఆఫ్ నేచర్, ముగ్గురు బైబిల్ విశ్వాసాలు కాబట్టి ఈయన కూడా మొక్క ఉండడు. అయితే ఆ కల్దీయులు మరి దానిలో పెద్ద వ్యక్తి కదండి, ఆయన డైరెక్ట్ కొండ చెప్పలేక వీళ్ళు ముగ్గురు కొంచెం తక్కువ వ్యక్తులు కాబట్టి
వాళ్ళ మీద కొండలు చెప్పి ఉండొచ్చు. ఈ రెండు సందర్భాల్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అని. అయితే 10వ వచనంలో అది నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రము గలవాడే శద్రకు మేషకు అబేద్నెగో పట్టుకుంటుండని ఆజ్ఞించాను. వారు ఆ మనుషు పట్టు రాజుని తీసుకుని వచ్చేది. అంతటా నెబుకద్నెజరు వారు ఇట్లా శద్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవత పూజించలేదనియు నేను నిలువ పెట్టిన బంగారు దగ్గర నమస్కరించలేదు నాకు వినబడేది నిజమా? బాకాను పిల్లంగడం పెద్ద విని సింఫోనియా విపంచక సకల బాధ్యతలను మీరు విని సమయం సాగిలపడి నేను చేయించిన ప్రతి ఒక్క నమస్కారం సిద్ధంగా ఉండినలా సరే, మీరు నమస్కరించినలా తక్షణం అనుకున్న వేరేం గల అగ్నిగా మీరు వేయబడదురు. నా చేతిలో మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అయితే రాజు ఏమంటాడంటే వాళ్ళ ముగ్గురు పిలిపించి వాళ్ళ పేర్లతో పిలిచి మీరు నా దేవత ఎందుకు పూజించట్లేదు, నాకు మీరు నమస్కరించడం నాకు తెలిసింది, అది నిజమా అని క్వశ్చన్ చేస్తాను. వాస్తవానికి ఎందుకు పూజించట్లేదు నమస్కరించట్లేదు అంటే ధర్మశాస్త్రంలో మనకు తెలుసు 10 ఆజ్ఞల్లో ప్రధానమైన 2 ఆజ్ఞ ఏంటంటే దేవుడు అంటున్న మాట ఒకసారి ఆలోచిద్దాం. నిర్గమకాండము 20 అధ్యాయము 3-4 వచ్చిన చదువుకుంటే మనకు తెలుసు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటంటే 4 చదువుకుంటాం. నిర్గమకాండము 2:4 చదువుకుంటే పైన ఆకాశం మీద కానీ కింద భూమి మీద కానీ భూమి మీద నీళ్ళ కానీ ఉండు దేని రూపంలో విగ్రహం నీవు చేసుకునకూడదు, వాటి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అది ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞ 2వ ఆజ్ఞ. అంటే దేని రూపంగా మీరు చేసుకోకూడదు, విగ్రహం తీసుకోకూడదు, దానికి మీరు పూజించకూడదు, నమస్కరించకూడదు అనేది అది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఈ రూల్ బట్టే వాళ్ళు ఆ ప్రతిమకు నొక్కలేదు. రాజు ఏమంటారంటే నాకు వినబడేది నిజమా, మీరు ఎందుకు చేయించలేదు, ఇప్పుడు మీరు నా ముందు నమస్కరించండి అయితే పర్లేదు. మళ్ళీ అక్కడ వాళ్ళకి 2 ఆప్షన్లు వస్తాడు. లేకపోతే వెంటనే వండి చేయకుండా తోసేస్తామని అక్కడ చెప్పబడుతుంది. అక్కడ చెప్తున్నాడు రాజు. నమస్కరిస్తే బ్రతుకుతారు, నమస్కరించకపోతే చనిపోతారు. సేమ్ ఇటువంటి క్వశ్చనే మన ప్రకటన చదువుకుంటాం. ప్రకటనలో రోమన్స్ ఆనాడు క్రైస్తవ సంఘాన్ని హింసిస్తూ మీరు క్రైస్తవ ప్రభువుని నమస్కరిస్తారా లేకపోతే మిమ్మల్ని చంపేయాలని బెదిరిస్తారా? బెదిరింపులు పాత నిబంధనలు స్టార్ట్ అయ్యి వస్తున్నాయండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి, రాబోతే భక్తులు కూడా వస్తూ ఉంటాయని. రాజులు ఎంతసేపు వాళ్ళని రాజు వాళ్ళ మనసు తెలకుంటది అంటేనండి, తను చెప్పిన మాట చేయకపోతే రాజాజ్ఞ శాసనం కదండి, వెంటనే వాళ్ళని చేయని వ్యక్తులు చంపి కూడా సిద్ధంగా పడేవారండి. అలా బెదిరించినప్పుడు నా చేతుల నుండి విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ తను తాను దేవుని స్థానంలో పెట్టుకొని నా చేతుల్లో విడిపించగలిగితే ఇంకెవడూ లేడు, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడని క్వశ్చన్ చేస్తున్నాడు. అది రాజుకి గర్వాన్ని సూచిస్తుందండి. 16 చదువుకుంటే శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని కూర్చి నీకు ప్రతినిధి చింత మాకు లేదు. మీరు జాగ్రత్త గమనించండి. 16 వచనంలో వీళ్ళు ముగ్గురు కూడా రాజుతో ఏం చెప్పారంటే ముందు వచనంలో రాజాను సంపాదించాలి, ఎవరైనా సరే రాజుకి వెళ్ళినప్పుడు రాజాను సంపాదించాలని లేదా ప్రభువుని సంపాదించాలని. అయితే ఈ వ్యక్తులు వాళ్ళకున్న డేరింగ్ ఆలోచించాను, వాళ్ళకున్న ధైర్యం ఆలోచించాను. ఒకసారి రాజుని పేరుకి పిలుస్తానండి, ఓ నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రతినిధి చింత మాకు లేదు, మాకు దీని గురించి మాకు సమాధానం ఇవ్వాల్సి మాకు అంత బాధ చింత మాకు లేదు అంటారండి. ఎందుకు? మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అండి. వాళ్ళ ముగ్గురు ఏమంటారంటే మేము సేవించిన దేవుడు, మేము ఎవరినైతే దేవుడిని మొక్కుతున్నామో, ఎవరినైతే పూజిస్తున్నామో, ఎవరైతే సేవిస్తున్నామో ఆ దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు మా దేవుడు. నిజమే, దేవుడు భూలోక అగ్నిగుండం మాత్రమే కాదు కానీ రెండో మనతో రాదు అగ్నిగుండం కూడా తప్పించడం సమర్థుడు మన దేవుడు. మనుషుని నరకం నుండి తప్పించగల శక్తి గల సముద్రుడు మన దేవుడు. అవి చెప్పి అగ్నిగుండంలో నుండి
మరి నీ వర్షం పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను రాజా, మీ దేవతను పూజించే పని నీవు నిలబెట్టి బంగారు నమస్కరింపమని తెలుసుకున్నాము. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం ఆ ముగ్గురు కూడా. ఆ ముగ్గురు నిజంగా అప్పటికి పెద్ద వయసే కాదండి. మన ఆల్రెడీ రాసిన బబులోకి వెళ్ళినప్పుడు ముగ్గురు 15-16 సంవత్సరాల వయసు. ఇప్పుడు 10 ఏళ్ళు అనుకుంటే ఇంకొంచెం 25 సంవత్సరాలు అండి. మంచి యవనాలు ఉన్న వ్యక్తులండి. వాళ్ళ యొక్క ఆ ధైర్యం ఆలోచించండి ఒకసారి. వాళ్ళ ముగ్గురు నిజంగా ఎదురుగా అగ్నిగుండం కనబడుతుంది, ఎదురుగా రాజు కనబడుతున్నాడు, రాజు ఆజ్ఞ కనబడుతుంది. ఎవరైనా అగ్నిగుండం ఎంత భయం కదండి, ప్రాణం ఎవరికి ఉండదండి. ఆ క్షణంలో వాళ్ళు తెగించారు పిల్లారు, వాళ్ళు తెగించారు. మేము చచ్చిపోయినా పర్లేదన్న ఆ తెగింపు వాళ్ళు వచ్చిందండి. ఎందుకు ఆ ధైర్యానికి వచ్చిందంటే భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుందండి. నీ భక్తి నీ ధైర్యం పుట్టింపదా యోగులో ఆ మాట ఉంటుందండి. నిజంగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అంతగా మంచి విశ్వాసం చూపించారండి. మరి ఆ మాట అప్పుడేమన్నారు, ఇంకా ఆయన రక్షించినా పర్లేదు, రక్షించకపోయినా సరే మేము దాన్ని పూజించమని నువ్వు తెలుసుకున్నాము అన్నారండి రాజు డైరెక్ట్ గా. ఓ రాజా పేరు అక్కడ నెమ్ముండేజీలో పేరుతో పిలుస్తూ అని చెప్తారండి. ఆయన రక్షించినా పర్లేదు, రక్షించకపోయినా సరే, రక్షించగల సమర్థుడు, రక్షించపోయినా సరే మేము చేయమన్నాడు. అది ఒక గొప్ప దృఢ నిశ్చయత అండి. అంతటా అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందిన శద్రకు, మేషకు, అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖం వికారమైన కనుక తర్వాత ఏం చేశారంటే గనుక గుండము ఎప్పటికన్నా వేడి చేయమని ఆజ్ఞ ఇచ్చాను. అంటే రాజు కోపం మామూలు కోపం కాదు, అత్యాగ్రహం ఉంది, కోపం ఎక్కువైపోయి వెంటనే ఆజ్ఞ ఇచ్చారంటే మామూలు అగ్నిగుండం వేడి కంటే 7 ఎక్కువ చేయండి, ఇంకెక్కువ చేయమండి. అంత కోపం వచ్చిందండి. అంటే వాళ్ళు ఇంచుమించు వాళ్ళ భస్మం చేసేది, ఇలా చేసినంటే భస్మం ఇప్పుడు బూడిద ఇప్పాలన్నట్టుగా అంత కోపం పెరిగిపోయింది రాజుకి. 20 మరి తన సైన్యంలోని బలిష్ఠుల కొంత పిలువ నప్పించి శద్రకు, మేషకు, అబేద్నెగో బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేడిని ఆజ్ఞగా వెంటనే ఒక బలిష్ఠ సైనికులు తీసుకొచ్చి వాళ్ళందరూ ఆజ్ఞ ఇచ్చారు. వెంటనే వాళ్ళు తీసి ఆ అగ్నిగుండం వేయండి అన్నప్పుడు 20వ వచనంలో వారి అంగిలను నిలుటంగులను తగిన అస్త్రములు తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి గలిగా మండించిన అగ్నిగుండంలో పడవేసిరి. రాజు మరి ఆజ్ఞ అంటే మామూలు ఆజ్ఞ కదా, కానీ అప్పటికి సీరియస్గా ఉన్నాడు బాగా రాజు. వాళ్ళు వచ్చి మరి బట్టలు తీయడం లేదండి, ఉన్న పాటను వాళ్ళని తీసిరట ఇలా పట్టుకొని. మన అందరూ బలిష్ఠులు కాబట్టి, కుర్రలు కాబట్టి వెంటనే ఒక మనిషి, ఒక ముగ్గురు వచ్చి ఉంటే ముగ్గురు ఒక మనిషి పట్టి వెంటనే తీసిరండి ఉన్న పాటను. అలాగే 20 రాజాగ్ల తీవ్రమైనందున గుండం మిగిలి వికిలి వేడి గలదైనందున శద్రకు, మేషకు, అబేద్నెగో విసిరేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలతో కాల్చబడి చనిపోయేరి. వాస్తవానికి ఎంత తీవ్రంగా ఉందంటే అగ్ని, రాజాగ్నం తీవ్రంగా ఉంది, ఈ అగ్నిగుండం ఇంకా తీవ్రంగా ఉంది. వీళ్ళు వేసే టైంకి ఆ అగ్నికాలంలో వీళ్ళు కూడా కాలిపోయేటండి, వేసిన ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళు చనిపోయేటండి. చూడండి, వాళ్ళు చనిపోయారు. 23 శద్రకు, మేషకు, అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గలి మండుచున్న అగ్ని కొండలో పడగా ఆ మనుషు అగ్నిగుండము బహుశా నరకానికి సూచికేమో. నేనైతే అలాగే ఉంటానండి ఒక్కొక్కసారి. నరకము ఎలాగుంటదంటే మనుషుని అగ్నిగుండంలో ఉంటది, సేమ్ నిబంధన సృష్టించిన అగ్నిగుండం నరకంలాగా ఉంటదేమో. దాంట్లో ముగ్గురు పడిపోయారు. వెంటనే 24 రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మీ ముగ్గురు మనుషులు బంధించి ఈ అగ్నిలో వేసేద్దాము కదా అని తన మంత్రులు అడుగుక వారు రాజా సత్యమైన రాజు ప్రత్యుత్తరమిచ్చేది. 25 అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచితం చూచుచున్నాను, వారికి హాని ఏమి కలగలేదు. 4వ రూపము దేవతల పోలని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన. అయితే అగ్నిగుండం వేసే పక్కన చిన్న కిటికీ బస్సు కిటికీలు వాళ్ళు చూడడానికి చిన్న ఏదో ఏర్పాట్లు ఉంటాయి, చిన్న కిటికీ టైప్ లాగా. దాన్ని చూసినప్పుడేమో ఆ అగ్నిగుండంలో మనుషులేమో 4 కనబడుతున్నాడు, వేసింది ముగ్గురు మనుషులు అయితే 4 కనబడుతున్నాడు. ఆ 4వ రూపం ఎలా ఉందంటే దేవత రూపం ఉందంటండి, మామూలు వ్యక్తులు కనబడట్లేదు. 4వ రూపం ఆ వ్యక్తి ఎలా ఉన్నారంటే కొంచెం ఒక మహిమగల్లా కనబడుతున్నాడు, ప్రకాశమానంగా ఒక దేవతల్లో ఒక దేవుడిలా కనబడుతున్నాడు. 26 అందరూ నెబుకద్నెజరు వేడిగా మండుచున్న అగ్నిగుండ వాకిలి దగ్గరికి వచ్చి శద్రకు, మేషకు, అబేద్నెగో వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా బయటకు వచ్చిన పిలువగా శద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలో బయటికి వచ్చిరి. రాజుకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే
వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు బ్రతికి ఉన్నాడు, దేవుడు వాళ్ళని కాపాడుతున్న విషయం వాళ్ళకి రాజుకు అర్థమైనాడు. ముందేమన్నాడు రాజు గర్వంతో, మీ దేవుడు నా చేతులను మిమ్మల్ని విడిపించగల వాడవడాన్ని దేవుడిని విక్రించినప్పుడు ఆ రాజు తగ్గి తలొగ్గి అక్కడికి వచ్చి వాళ్ళు పిలుస్తూ, మీ అందరూ బయటికి రండి, మహోన్నతుడు దేవుని సేవకులారా వాడారండి. మహోన్నతుడు దేవుడు సేవకులారా, ఆయన సేవించేవారులారా, ఆయన భక్తులారా అని చెప్పడం జరుగుతుందని. వాళ్ళందరూ అగ్ని నుండి బయటకు వచ్చారట. నిజంగా ఎంత అద్భుతం అండి. మండుచున్న అగ్నిగుండంలో కూడా వాళ్ళు బయటకు వచ్చారండి. అది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాశక్తి అండి. వీరందరూ విశ్వాసాలు అండి. దేవుని యందు భయభక్తులు గారు విశ్వాసాలు కాబట్టి దేవుడు వాళ్ళు రక్షించారండి. దేవుడు వాళ్ళు రక్షించాడు. కీర్తన 34 చదువుకుంటే మనం ఒకసారి ఆలోచించాం, మనకు తెలిసిన మాట అంతా కూడా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ చుట్టూ ఆయన దూతలు కావాలని ఉంచుతారటండి. కీర్తన మనం ఒకసారి 34 చదువుకుంటే 4వ వచనంలో, నేను యెహోవా యందు విధించిన ఆయన ఉదరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఎప్పుడు తప్పిస్తాడు దేవుడు? మన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కావలి కాస్తాడు. దేవుడు మనకి ఆయన కృప ఉంటుందని ఆ కీర్తన మొత్తం ఉంటుందని. ఒకసారి మనం అదే కీర్తన 9 చదువుకుంటే, యెహోవా భక్తులారా ఆయన భయభక్తులు ఉంచడి, ఆయన భయభక్తులకు ఏమీ కుదరలేదు, సింహ పిల్లలు లేని వేళ ఆకగొడును, యెహోవాను ఆశించడానికి ఏ మేలు కొద్దిగా ఉండదు. చూడండి, మనం చదువుకుంటే ఆ అధ్యాయం కూడా అంతా కూడా మళ్ళీ అదే అధ్యాయము 6 చదువుకుంటే, ఈ దీని మొదటి యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటి నుండి అతను రక్షించిన 7 చదువుకుంటే, యెహోవాను భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావాలండి వారిని రక్షించని దావీదు అంటాడండి. అక్కడ కీర్తన 34 కీర్తన అంతా కూడా భయభక్తుల విశ్వాసాలు వాళ్ళు పొందబోయే మేలు గురించి చెప్తున్నాడండి. అక్కడ మనం 7 చదువుకుంటే, యెహోవాను భయభక్తులు వారి చుట్టూ ఆయన దూతలు కావాలంటే వారిని రక్షించను. ఎవరిని రక్షిస్తారంటే దేవుని దూత ఎవరు కాపలా ఉంటారంటే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ చుట్టూ దేవుని దూతలు కాపలాగా ఉంటారని గ్రంథం మనకు సెలవిస్తుంది. అదే మాట మనం హెబ్రీ పత్రిక కూడా ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసినప్పుడు 11వ అధ్యాయంలో విశ్వాసాలు జాబితాలు ఎవరైతే ఉంటారో ఆ జాబితాల్లో వీళ్ళ గురించి ప్రస్తావన కూడా ఉంటుందండి. ఇండైరెక్ట్ గా వాళ్ళ పేర్లు ప్రస్తావించినప్పుడు కూడా అక్కడ ఒక పదం వాడారు. ఆ పదం ఆలోచిస్తే అది వీరిగా అంటే మనకు అర్థం అవుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34 చదువుకుంటే, అగ్ని బలమును చల్లార్చిరి. ఎవరిలందరూ కూడా విశ్వాసులండి. విశ్వాసులు అందరూ కూడా ఆ లిస్టు చెప్తూ ఆ లిస్టులో వీళ్ళకి కూడా చేర్చబడ్డారు. అగ్ని బలము చల్లార్చి అంటే అది వీళ్ళు ముగ్గురు ఉద్దేశించిన రాయబడిన మాట. ఆ ముందు విషయంలోనే సింహముల నోలను మూసిన పదం ఉంటుందండి. సింహం మూసినట్టు అది దానికి సంబంధించిన పదం. అంటే దానియేలు ముగ్గురు మొత్తం నలుగురు కూడా విశ్వాసులని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్తుంది. 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసంలో ఎవరైతే ఉన్నారో విశ్వాసాలకి జాబితాలో వీళ్ళ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. తర్వాత 34 కీర్తన చదువుకుంటే, ఆయన యందు భయభక్తులు వారి చుట్టూ దూత కాపుకుంటున్న విషయం మనకు అర్థం అవుతుంది. మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి మరియు దేవుని యందు భయభక్తి గల వారికి కూడా దేవుని కృప ఉంటుంది. దేవుడు వాళ్ళకి తోడి ఉంటున్న విషయం మనకు అర్థం అవ్వాలండి. వాళ్ళకి ఉన్న విశ్వాసం ఎంత విశ్వాసం అంటే, మమ్మల్ని పోయినప్పటికీ సరే, రక్షించినా పర్లేదు, రక్షింపకపోయినా సరే మేము మా విశ్వాసం వదులుకోము. దాని మొట్టమొదటి అర్థం ఏంటి? మా విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని మేము విడిచిపెట్టము అని గొప్ప తీర్మానం చెప్పడం జరుగుతుందండి. అది వాళ్ళకున్న గొప్ప విశ్వాసం అని. అయితే తర్వాత 23 మనం చదువుకుంటే, అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజుకు ప్రధానమంత్రులు కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించి వారి శరీరం ఏ హాని చేయకుండా, వారి తల వెంట్రుకల్లో ఒకటైన కాలిపోకుండా, వారి వస్త్రాలు చెడిపోకుండా, అగ్ని వాసన వారి దేహంలో తగలకుండా చూచిరి. వాళ్ళ తల వెంట్రుకలు, శరీరం ఏ హాని లేదు. మొత్తం అంత పెద్ద అగ్నిగుండంలో తోసిన వాళ్ళు చచ్చిపోతే దాంట్లో 10 వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది? మరి చూడాల్సిన పని లేదా? స్పాట్ డెడ్ అయ్యి ఉండాలి. కాకపోతే
ఒక్క తల వెంట కూడా కాలిపోలేదంటే అది దేవుని యొక్క మహాకృపను ఆలోచించాలండి. దేవుని యొక్క మహాకృప. అందరూ ఆశ్చర్యపోయారండి, చుట్టుపక్కల అందరూ కూడా. అప్పుడు రాజు అంటారు, నిమ్మగలేసి ఇదేం చదువుకుంటే, శద్రకు మేషకు అభిజ్ఞకు వీరి దేవుడు పూజార్హుడు. అప్పటికి అర్థమైంది మన అసలు రాజు గారికి, వీరి దేవుడు మాత్రం పూజార్హుడు అన్నారు కానీ రాజు కూడా పూజకు తిరగలేదండి రాజు దేవుడి వైపు. అసలు దానియేలు కళ చెప్పినప్పుడే రాజు పూర్తిగా తిరిగిపోవాలి దేవుని వైపు. రాజు తెలుసండి ఆల్రెడీ, వీళ్ళు పూజ దేవతలు నిజంగా దేవతలు కాదు, దేవతలు వాళ్ళు దేవుళ్ళు కాదు తనకు ముందే తెలుసు. కానీ నిజ దేవుడిని యెహోవాను పూర్తిగా వెంబడించలేకపోయాడు రాజు. అంటే సంఘ భక్తి అని ఇక్కడ మాట అన్నాడు కానీ పూర్తిగా దేవుడి వైపు రాలేదని. అయితే నిజంగా వీళ్ళు పూజారుడు చెప్తూ, ఆయన తన దూతనంపి తన నాశని దాసుని రక్షించను, వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేంపగి ఉందమని తమ దేహములకు అప్పగించి రాజు ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఇవన్నీ చెప్తున్నాడు. చెప్తే దేవుడు తన దూత పంపి రక్షించాడు అని చెప్తున్నాడు 29లో. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించక సముద్రకు దేవుడు గాక మరి ఏదో లేడు. కాగా ఏ జనులు గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడలో గాని శద్రకు మేషకు కాని వాడు దేవుని ఎవడు దూషించిన వాడు తుక్తులు చేయబడను. వాని ఇల్లు ఎప్పుడునో పెంట గొప్పగా ఉంటున్నాను. కాబట్టి రాజు ఏమన్నారంటే, వీళ్ళ దేవుడు నిజంగా సముద్రుడు, ఇది నిజమైన దేవుడు పూజారుడు చెప్తూ, ఎవరైతే వీళ్ళు దేవుడు దూషిస్తాడో వాళ్ళందరూ కూడా మొక్కలు నరకవేయబడతారు. తూర్పునీరు కానీ అర్థం అంటే మొక్కలు చేయబడ్డాం, బెదిరింపు, రాజుకు బెదిరింపు. తర్వాత వాళ్ళ ఇల్లు పెంట గొప్పగా చేయబడతానంటే వాళ్ళ ఇల్లు నాశనం చేయవలసిందని హెచ్చరిస్తున్నాడు 30లో. అంతటి రాజు శద్రకు మేషకు వారిని బబుల సంస్థానంలో హెచ్చించను. కాబట్టి ఎంత జరిగిన దాకా రాజు ఏమో వాళ్ళు తన సంస్థానాలు అందరూ కూడా ఒక మంచి స్థానంలో ఇచ్చడం నా గ్రంథం సెలవుతుంటాడు. అంటే దాని కన్నా 3 అధ్యాయం మొత్తం అంతా కూడా దేని నుంచి ఉంటుందంటే, మండుచున్న అగ్నిగుండం అనే అంశం పెట్టుకుంటే మండుచున్న అగ్నిగుండం నుంచి రక్షించిన దేవుడు అని మనం పాటకి టైటిల్ పెట్టుకోవచ్చు. మనమే నేర్చుకుని ఉంటే ఈ అధ్యాయం మొత్తం అంతా కూడా శద్రకు మేషకు అభిజ్ఞకు ఏదో రక్షించబడ్డారో వారి గురించి ప్రస్థానంతో కూడా 3 అధ్యాయం మొత్తం ఉంటుంది. అదే మనం ఆలోచించాం. మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పిల్లల ఈ అధ్యాయం నుంచి, దేవుని నుండి మన విశ్వాసము భయభక్తులు ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, చావు మన ముందుకు వచ్చినా సరే మనం దానికి దేవుణ్ణి మనం మధ్యలో పెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి మనం చావుకు సిద్ధపడాలండి. రక్షించినా సరే రక్షించకపోయినా సరే దేవుడు ఇక్కడ రక్షించాడు. అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి కృపాకాలంగా అడుగుపెట్టాం కాబట్టి కొత్త నిబంధన కాలంలో చాలా మంది ఆదిమ క్రైస్తవులు హింసించబట్టి చనిపోయారండి దేవుడి నిమిత్తం. అంటే అక్కడ దేవుడు కావాలని శ్రమకి అప్పచెప్పాడు వాళ్ళని. అప్పుడు కూడా వాళ్ళు నిజంగా ఇదే విశ్వాసం కలిగి ఉన్నారు. శద్రకు మేషకు ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నారో ఆది సంఘం కూడా అదే విధంగా విశ్వాసం కలిగి ఉండి తమ తాము హతశాస్త్రులుగా మార్చుకున్నారండి. అంటే దేవుడు అక్కడ రక్షించలేదని ఆయన రక్షించలేనట్టు సముద్రం కాదు అనకూడదు, కానీ అక్కడ దేవుడు వాళ్ళు అనుమతి ఇచ్చాడు శ్రమల్ని. కాబట్టి అక్కడ జరిగింది. ఇక్కడ దేవుడు ఆయనకు అవినీతిని తెలియలేని రాజుకి ఇక్కడ వీళ్ళని కాపాడాడు. అంటే మనం ఏం అర్థం చేసినట్టు లేదా, దేవుడు కాపాడినా కాపాడలేకపోయినా మనం ఎలా ఉండాలి, మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. మనం దేవుని భయభక్తులు విశ్వాసం మనం ఇప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మన విషయం మనకు అర్థం అవ్వాలండి. తర్వాత ఇక్కడ కూడా వీళ్ళు 3 పేర్లు కూడా వీళ్ళు అసలు పేరుతో పిలబడలేదండి, బబులం పేరుతో పిలబడుతున్నట్టు వీళ్ళ పేరుతో కూడా గ్రంథంలో రాయించింది మనం చూసుకోగలం. వాస్తవం పెట్టిన 3 పేర్లు కూడా బబులని దేవతల పేర్లండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించండి, దేవుడు పేర్లని పెద్దగా గమనించడు. అంటే పేర్లు బట్టి మనకి ఏదో అయిపోతున్న విషయం మనం అలా అర్థం చేసుకోకూడదండి. వాస్తవానికి ప్రతి ఒక్కరు క్రైస్తవుడిగా పిలబడాలి కొత్త ప్రకారం. అంతే తప్ప స్పెషల్ గా మనం ప్రత్యేకంగా కొత్త పేరు పెట్టుకున్న అవసరం మనకు లేదండి. రైట్ పిల్లరా, ఇది దాని గ్రంథం 3 అధ్యాయం వివరణ ప్రభు చేతం అయితే మనం మరొకసారి మరొక ఎపిసోడ్లో కలుద్దాం. మనం 4 అధ్యాయం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు వాక్యం ఓపిక ఉన్న సహోదరులందరికీ మరొకసారి వందనం తెలుసుకుంటూ ప్రభు చేతం బట్టి మరొకసారి మనం కలుద్దాం. అందరికీ ఉన్నారు.